ఒకే ఒక కొబ్బరికాయతో పిల్లలకు ఎంతగానో నచ్చే జున్ను లాంటి కొబ్బరి కేక్‌ను హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులోనే ఒక 5 యాలకులు వేసుకొని మొత్తం కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఇందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ గోధుమ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని కూడా వేసి దీన్ని కూడాను బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత ఇందులో ఒక అర లీటర్ వరకు పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఇందులో 1/4 వరకు పంచదార వేసి పంచదార బాగా కరిగి బాగా దగ్గర పడేంత వరకు దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత చివరగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి మొత్తం కూడాను స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను లాంటి కొబ్బరి కేక్ అయితే రెడీ. ఇది నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. అంత టేస్టీగా అంత బాగుంటుంది.